బాసరా ట్రిపుల్ ఐటీలో అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది. నిధుల కేటాయింపు వినియోగంపై తేడాలు ఉన్నాయని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆరోపించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో చిట్టా విప్పింది. 2019 నుండి 2024 వరకు 57 కోట్ల మేర వ్యత్యాసాలు ఉన్నట్లుగా గుర్తించామని ప్రకటించింది. విద్యార్థులకు రక్షణ కల్పించాలని టీఎస్ఏఎస్ డిమాండ్ చేసింది. నిధుల కేటాయింపులు ఖర్చుల మధ్య ఉన్న వ్యత్యాసాలపై విజిలెన్స్ విచారణతో పాటు థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ఆడిట్ నిర్వహించాలని బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘం కోరుతోంది. బాసరా ట్రిపుల్ ఐటీలో అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది. నిధుల కేటాయింపు వినియోగంపై తేడాలు ఉన్నాయని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆరోపించింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసరాలోని ఆర్జీకేటీలో భారీ ఆర్థిక లోపాలు బయటపడ్డట్టుగానైతే తెలుస్తోంది. అయితే తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ విద్యార్థి సంఘం అయితే ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతోటి దాదాపుగా 5 ఏళ్లలో 57 కోట్ల తేడాలు ఉన్నాయంటూ అయితే వారైతే ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆర్టీఐ వేసినటువంటి విద్యార్థులకు ఇటు తేడాలను బయటపెట్టిన విద్యార్థులకు రక్షణ కల్పించాలని కూడా టీఎస్ఏఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇటు ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు ఇటు అధికారులు వినియోగం చేసిన ఆర్థిక లావాదేవీలలో పూర్తిగా తేడాలున్నాయి. దాదాపుగా 57 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆర్టీఐ ద్వారా సేకరించామంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 2020 నుంచి 21 సంవత్సరంలోనైతే 11.58 కోట్ల తేడాలు ఉన్నాయి. అలాగే 21-22 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్లు, 2022-23లో 10 కోట్లు, 23-24లో 18 కోట్ల 28 లక్షల తేడాలైతే ఇటు ఆర్టీఐ ద్వారా గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. అయితే తాము అడిగినటువంటి ఆర్టీఐకి అయితే పూర్తిగా సమాధానాలు పొందడం లేకుండా ఇస్తున్నారు. ఆర్థిక పారదర్శకత కూడా వారు పాటించడం లేదు. ఖాతాలలో సరైన సమన్వయం లేదంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇటు విద్యార్థుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా స్వతంత్ర విచారణ జరిపించాలి, థర్డ్ పార్టీ ఆడిట్ కూడా నిర్వహించాలి. ఈ ఆర్థిక నేరాలకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగానైతే బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బాసరా ట్రిపుల్ ఐటీలో అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది. నిధుల కేటాయింపు వినియోగంపై తేడాలు ఉన్నట్టుగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆరోపించింది. ఇక ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో చిట్టా విప్పింది. 2019 నుండి 2024 మధ్య మొత్తంగా కూడా 57 కోట్ల మేర వ్యత్యాసాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. రైట్, మనతో మాట్లాడేందుకు టీఎస్ఏఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్ యశ్వంత్ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే యశ్వంత్. చెప్పండి. మొత్తంగా కూడా అంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తో కూడా 2019 నుంచి 2024 వరకు 57 కోట్ల మేర వ్యత్యాసాలుగా గుర్తించారు. సో ఏం చెప్పదలుచుకున్నారు, ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇంత పెద్ద మొత్తంలో కూడా నిధుల కేటాయింపుల వినియోగాలు తేడాలు ఉన్నట్టుగా కూడా బయటకు వచ్చింది. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే నిధులన్నీ తప్పుదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయండి. మేము దాని మీద క్వశ్చన్ చేయడానికి ఆర్టీఐ వేసాం. మాకు ఆర్టీఐకి కూడా సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మేము అందుకే ఈ ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పి ప్రస్తుతానికి డిమాండ్ చేస్తున్నామండి స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆకాష్. బాసరా ట్రిపుల్ ఐటీలో అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది. నిధుల కేటాయింపు వినియోగంపై తేడాలు ఉన్నాయని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆరోపించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో చిట్టా విప్పింది. 2019-2024 మధ్య
మధ్య 57 కోట్ల మేర వ్యత్యాసాలున్నట్లుగా గుర్తించామని ప్రకటించింది. విద్యార్థులకు రక్షణ కల్పించాలని టీఎస్ఐఎస్ డిమాండ్ చేసింది.